నమస్కారం అండి. నా పేరు బట్టిప్రోలు సేతుమాధవరావు. మా తల్లిదండ్రులు కూడా పితృపక్షంలో ఇక్కడ అన్నదానం చేస్తే మంచిదని భావించి ఇక్కడ రావటం జరిగిందండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. పైన కూడా చూశానండి అనాథుల్ని. చాలామంది హాస్పిటల్ చూసాము, పై అంతస్తులో చాలామంది పేషెంట్స్ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు బాగుపడ్డ తర్వాత వాళ్ళ ఇంటికి పంపించే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఇంకొకటి అన్నదానం కూడా బాగా జరుగుతున్నది, చూశాను నేను. చాలా సంతోషంగా అనిపించింది. అందుకే నా తల్లిదండ్రులకి ఈరోజు ఈ పితృపక్షాల్లో అన్నదానం చేస్తే చాలా మంచిదని భావించి ఇక్కడికి నేను మా అబ్బాయి వచ్చామండి. ఈ నెలలో మా అబ్బాయి కూడా పుట్టినరోజు ఉంది. ఆ సందర్భంగా ఆ అబ్బాయి కూడా బియ్యం అన్నదానం చేస్తున్నాడు, బ్యాగు. చాలా సంతోషంగా ఉందండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.